ఆర్థిక శాఖ నిర్వహణ లోపల పూర్తిగా విఫలమైంది. వీళ్ళ రియంబర్స్మెంట్స్ ఇవ్వడం లేదు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం లేదు. రోజు వచ్చి ఎవరికైనా మీడియా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 100 మంది వృద్ధులు రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్లు రాక ఇబ్బంది అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. పూర్తిగా ఆర్థిక శాఖ విఫలమైంది. 2 రాజ్యాంగంలో 3-4 రైట్లు ఉన్నాయి. శాత కాకపోతే అత్యవసర పరిస్థితి చెప్పి విదేశాలు దాడులు చేస్తాం, లేదా ఇంత అంతర్గతంగా లాండ్ ఆర్డర్ బ్రేక్ అయినాం. 3వది ఎకనామిక్గా దివాలా తీస్తాం. 3 సందర్భాల్లో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర సాయం తీసుకోవాలని రాజ్యాంగం. మరి 30 నెలలు అయింది ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ ఫీజుల బకాయిలు గందరగోళం లేదు. లక్షలు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 2000 కోట్లు పెడతారంట అన్ని స్కూళ్ళకి కలిసి. నీకు 2000 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఒకరితో కడతారు. ఎవరు కట్టమన్నా నేను ఇంటిగ్రేటెడ్ ఉన్న స్కూళ్ళకే బిల్డింగ్ లేవు. అవేమన్నా నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే విదేశాల నుంచి స్టాఫ్ వస్తారా? ఇక్కడనే పాఠాలు చెప్తారు. ప్రభుత్వ స్కూళ్ళను పటిష్టం చేయకుండా గురుకుల పాఠశాలలు ఎత్తివేయాలని కుట్రతో చేసి ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాట అన్నాడు, కులాల పేరు మీద గురుకులాలు హాస్టల్ ఉంటాయి. నేను అంటున్నా, మీ ఆలోచన చాలా మంచిది. కులతత్వం పోవాలి, దానికి మీతో స్టార్ట్ చేయాలి. కులతత్వం పోవాలంటే మొత్తం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాలి, కుల నిర్మూలన మీద ర్యాలీలు పెట్టాలి, కుల నిర్మూలన కోసం కొత్త పథకాలు పెట్టాలి. ఇంటికి 10 లక్షలు పెళ్లి చేసుకుంటున్నకి 20 లక్షలు ఇంటర్ క్యాస్టులకు మొదలు అగ్ర కులాలందరికీ నిబంధన పెట్టు. మీ పిల్లలను వేరే కులాలకు ఇంట్లోకి ఇవ్వండి అని నిబంధన పెట్టి ఉద్యోగాలు ఇస్తాం, రిజర్వేషన్లు పెడతామని అనేకమైనటువంటి చర్యలు, అట్లాంటి సంస్కరణలు తీసుకురావాలి. కానీ కులాల పేరు మీద హాస్టల్, కులాల పేరు మీద స్కూల్లో అది నువ్వు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు. వెనకటి నుంచి వస్తుంది అది పోవాలంటే సమాజంలో ఇప్పటికే చాలా మార్పు వస్తుంది. చదువుకున్న కొద్ది మార్పు వస్తుంది. బీసీ హాస్టల్లో ఉన్నాయి. బీసీ ఒక్కరికి మధ్య బీసీ దాన్ని 130 కులాలు కలిసి ఉంటారు. అదే కూడా మంగళూరు కలుపుతారు, గొల్లలు, కుటుంబాలు, గౌంటర్లు, అన్ని కులాలు కలిసి. ఈ కులాలన్నీ కలిస్తేనే మళ్ళా అందులో ఓసీలను పెడుతున్నారు. బీసీ హాస్టల్ ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మార్చుకో. గురుకులాలను స్ట్రెంథన్ చేయి, హాస్టళ్లను స్ట్రెంథన్ చేయి, సొంత బిల్డింగ్లు కాదు. అంతేగాని రద్దు చేస్తా ఈ పేద కులాలు చదువుకోవద్దనే ఆలోచన చేస్తే మాత్రం అట్లా చేసిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిపినారు. మీరు ఉండాలి 10 మీరు అన్నట్టు 35 వరకు మీరే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే వీటి జోలికి రాకు. ఫీజుల బకాయిలు 7-6 లక్షల ఉద్యోగం భర్తీ చేయి. గురుకులాలకు సొంత భవనాలు కట్టు, బీసీ కాలేజీలకు సొంత భవనాలు కట్టు. సరే, ఎస్టీ హాస్టల్ ఉన్నాయి. ఎస్టీ హాస్టళ్లకు 8 నెలల నుంచి బకాయిలు ఇస్తలేవు. ఏమన్నా అర్థం ఉందా? 8 నెలలు ఎట్లనే వేస్తారు హాస్టల్ బకాయిలు లేక. వాళ్ళు తినే ఎక్కలు పెడతారు. గుడ్లు, పాలు, పెరుగు, పళ్ళు మొత్తం ఉద్దర తెచ్చి హాస్టల్ నడుపుతున్నారు. ఆ విషయం బట్టి ఇచ్చిన మంది ఛాలెంజ్ చేసి ఇవ్వలేదని చెప్పి ఆపదలనాలి అంటే ఇవ్వలేదని చెప్పి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వండి అన్నారు. మరి ఇంతవరకు అధిగతి లేదు. 2 రోజుల లోపల ఎస్టీ హాస్టల్లో బిల్లులు చెల్లించకపోతే పిల్లలందరినీ తెచ్చి ప్రజాభవన్లో తిండి పెట్టమని కూర్చుంటారు. నేనే తీసుకొస్తా వాళ్ళందరినీ, పిల్లలందరినీ పురుగులు లేక కక్కలు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని మొత్తం ఎంతమంది ఎస్టీ హాస్టల్లో వాళ్ళందరినీ తెచ్చి ప్రజాభవన్లో భోజనంకు అకామిడేషన్ సిద్ధంగా ఉంటారని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పత్రికలో చూడకుండా ఫీజుల బకాయిల విషయం తీసుకొస్తే ఫీజుల బకాయిలు 10,000 కోట్లు అని చెప్పి తప్పుడు సమాచారం పెడుతుంది. ప్రతి సంవత్సరంలో 2,500 కోట్లు ఫీజుల బకాయిలకు కావాలి, ఫీజుల శాంక్షన్ కావాలి. ఆ స్కీమ్ను ఎత్తివేయడానికి ప్రభుత్వం 10,000 కోట్లని, అది మేము మోయలేని భారం అని, అది మోయలేని భారం అయితే మీ ఇంటికి ఇస్తున్నా మోయలేని భారం. అప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10,000
1,70,000 కోట్ల అప్పులు తెచ్చాడు. ఆదాయం 6,00,000 కోట్ల 50,000 వచ్చాయి. మొత్తం ఈ 32 నెలల కాలంలో 3 లక్షలు మళ్ళీ చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్ వస్తే బడ్జెట్ లేదు, అప్పులు తెస్తూ ఆదాయం ఉంది. ధనిక రాష్ట్రం మేము ఆంధ్రప్రదేశ్ పేరు రోడ్డు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మనం చంద్రబాబు నాయుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫీజులు ఇస్తుండ్రు, స్కాలర్షిప్లు ఇస్తుండ్రు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చూసి నేర్చుకుని ఇక్కడ మీరే మీకు ఎన్నికే సరిపోతలేవు. మంత్రులు 3-4 మంత్రులు తప్ప మొత్తం దోపిడీ చేస్తున్నారు. మంత్రులంతా దోసుక తినడు. ఐఏఎస్ ఆఫీసర్లను మొన్న ప్రధాని వచ్చినప్పుడు కూడా చెప్పామనుకున్నా, ఆయన అన్నాడు చెప్పనీకి పోతే మొత్తం ఎవరెవరు దొంగలు ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా రైటింగ్లో కాంపిటేటివ్ అని చెప్పి నేను మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్లు భూములను మింగిపడేస్తున్నారు. అజయ్ భూములు, నిజాం భూములు, కాన్సీప్ల భూములు, దేవాలయ భూములు, ఇట్లా మొత్తం అన్నీ 22 కేటగిరీల భూములు ఉంటే ఫ్రీడమ్ ఫైటర్ భూములు, మాజీ సైనికుల భూములను ఎక్కడ దొరికితే అక్కడ కలెక్టర్లు నిషేధిత భూములు అని చెప్పి పెట్టి ఒక 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 1,000 కోట్లు సంపాదించారు. వాళ్ళ రీచ్ తీసి ప్రధానమంత్రి పెట్టి ఎంక్వైరీ పెట్టి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు నిజాయితీ కలుగుతున్నారు. జీతం మీద బతికేటోళ్ళు ఉంటారు. రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, తమ శాఖ ఏ విధంగా కమిట్మెంట్ తోటి పనిచేయాలని కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తే కొందరు రాజకీయ నాయకులకు మంత్రులకు దొరికి బానిస బతుకుంటూ 1,000 కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళందరినీ కట్టిపించి ఆ పైసలు పేదోళ్ళకి పంచిపిస్తారు. మొత్తం గ్రామాలలో తిరిగి లేక, కూడు లేక, బట్ట లేక, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక అష్ట కష్టాలు పడుతూ జీవితాలు నడుపుతున్నారు పేదలను. వీళ్ళేమో లగ్జరీగా పైసలు బిల్డింగ్లలో కట్టలు సత్తులు నింపి దేశాన్ని ముంచెట్టుకుంటారు. వీళ్ళందరినీ లోపలికి చేసి పంపించేది గ్యారంటీ. అందుకే ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి చెప్తున్నా, మీరు కఠిన చర్యలు తీసుకోకపోతే అవినీతి నిర్మూలించడానికి ఫీజులు రావు, స్కాలర్షిప్లు రావు. ఫీజులు స్కాలర్షిప్లు ఎత్తేయడానికి ముఖ్యమంత్రి కుట్ర చేస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు. నేనన్నా ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, ఫీజుల స్కీమ్ స్కాలర్షిప్ల స్కీమ్ నెంబర్ 7 వెంటనే ఆ దిగు నెంబరు ఉపసంహరించుకోవాలి. హైకోర్టు అడ్వకేట్ చేశారు, ఫీజుల కేసులు సరిగ్గా వాదిస్తలేరు. సుప్రీంకోర్టు ప్రముఖ నాయకులను తెప్పించి వాదించడానికి ముందుకు రావాలి. అదేవిధంగా 42% రిజర్వేషన్ల మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉద్యమం చేపడతామని. ఇప్పుడు ఉద్యమం కలెక్టర్లను ఉంటుంది, గిరాలు ఉండవు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉంటుంది, మంత్రుల క్యాంప్ ఆఫీసులో ఉంటుంది. మంత్రుల పర్యటనలు అడ్డుకోవడం, రస్తారోకోలు, బంధువులు, మిలిటెంట్ ఉద్యమాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మేము గతంలో మిలిటెంట్ ఉద్యమాలు చేసేపటికనే హాస్టల్లు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి, స్కాలర్షిప్లు వచ్చినాయి, పీజీఎంలు వచ్చినట్టు వచ్చింది. మేము తీయగా ప్రేమతో ఎవరు పెట్టలేదు. అనేక ఉద్యమాలు చేసి సాధించడం, మళ్ళీ అనేక ఉద్యమాలు చేసి అదే తరహా ఉద్యమాలు చేసి స్కీమ్లను కొనసాగించినట్టు చేస్తాం. ఎత్తివేసే కుట్రలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలను చదువుకోకుండా చేసే కుట్రలను వెంటనే ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా. లేని పక్షంలో రాష్ట్రంలో జరిగేది యుద్ధమేనని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మంచి పనులు చేయాలని ఆలోచనలు ఉంటే హాస్టళ్ళకు బిల్డింగ్లు కట్టు, గురుకులాలకు బిల్డింగ్లు కట్టు, యథావిద్య కొనసాగింది. కేంద్రం బడ్జెట్ ఇస్తుంది, ఎస్సీ పేరు మీద ఇస్తుందా, ఇంటిగ్రేటెడ్ పేరు మీద ఇస్తుందా బడ్జెట్? బీసీలకు బడ్జెట్ ఇస్తుంది, ఎస్టీలకు బడ్జెట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ ఎస్టీ స్కీమ్ల మీద, ఎస్సీ స్కీమ్ల మీద, బీసీ స్కీమ్ల మీద కులాల పేరు మీద వాళ్ళు బడ్జెట్ ఇస్తారు. నేను కులాలను తొలగించొద్దని ముందుగా బంగారు పనులు వరకుట ఈ విద్యార్థులకు చదువుకుంటున్న చేసే కుట్రలు మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా బకాయిలు, ఫీజుల బకాయిలు, హాస్టల్ బకాయిలు వెంటనే చెల్లించకపోతే మాత్రం ఇక స్కూల్లో చూపెడతాం తడాకొక్కరు. ఇప్పుడు సెలవులు ఉన్నాయని అన్ని దొంగ జీవులు తెచ్చుకుంటే నాటకాలు ఆడుతున్నాం. జూన్ రాని చూపెడతాం.
కాబట్టి ప్రభుత్వం ఫీజుల బకాయిలు ఇవ్వాలి, జీవో నెంబర్ 7 వెంటనే విరమించుకోవాలి, హాస్టళ్లకు సొంత భవనాలు కట్టాలి, గురుకులాలకు సొంత భవనాలు కట్టాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టు, కానీ ఒక గురుకులం రద్దు చేయొద్దు, ఒక హాస్టల్ రద్దు చేయొద్దు. అప్పుడు మాత్రమే ఇంటిగ్రేటెడ్ పేరు మీద బీసీ గురుకులాలు రద్దు చేస్తా, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు రద్దు చేస్తా, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు రద్దు చేస్తా అంటే మీరు ఉంటేనే 3-4 ఏళ్ళు. మీరు ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి ఈ ఇంటిగ్రేటర్ రద్దు చేస్తారు, అప్పుడు మళ్ళీ పాత కథ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చరిత్ర లోపల నిలబడని అంశాల మీద ముఖ్యమంత్రి మార్చుకోవాలి. లేని పక్షం లోపల ప్రజలతోటి యుద్ధం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను.